హాయ్ హలో అందరికీ. సో ఈరోజు అయితే మేము యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో దర్శనం అయితే అయిపోయిన తర్వాత మనకు ఈ టెంపుల్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సురేంద్రపూర్ అని చెప్పేసి ఉంది. ఈ సురేంద్రపూర్లో విశేషం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే బద్రీనాథ్ కానీ, కేదార్నాథ్ కానీ, అట్లా అమర్నాథ్ కానీ, ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ, సో అందరైతే చూడలేదు కదా. అందుకని చెప్పేసి ఇక్కడ సురేంద్రపూర్లో ఏం చేశారంటే ఒక్క దగ్గర మన భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప టెంపుల్స్ వాటికి సంబంధించిన ప్రతిమలన్నీ ఒక్క దగ్గరనే వీళ్ళు కట్టారనమాట. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అవేంటి అనేటి. ఇగో ఇంట్లోకైతే ఎంటర్ కాగానే ఒక విగ్రహం అయితే కనబడుతుంది కదా. ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే స్టార్టింగ్లో ఎదురుగా అయితే చూస్తారు కదా, హనుమాన్ విగ్రహం అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అంజన్న పక్కకు నిలబడితే ఆ గదంతా హైట్ కూడా మనం ఉండేటట్టు అయితే లేము. సో పక్కకైతే పార్కింగ్ అని చూపెడుతున్నారు కదా. సో పార్కింగ్ అయితే ఇక్కడ ఉన్నది. పార్కింగ్ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి బండి పార్కింగ్ చేసుకుందాం. ఈ భారీ అంజన్న విగ్రహం వెనకాల భారీ శివయ్య విగ్రహం కూడా ఉంది. సో అడిదికెళ్ళి మనం శివయ్యని చూద్దాం. ఇటు దిక్కు నుండి చూస్తే 5 ముఖాలతోటి శివయ్య భారీ విగ్రహం అయితే ఇక్కడ కనబడుతుంది మనకు. చూడండి, ఇగో ఈడకి మన కుంద సత్యనారాయణ కళాధామం అని చెప్పేసి ఉన్నది కదా. సో ఇక్కడనే టికెట్లు ఇస్తారు. ఆ టికెట్లను తీసుకొని మనం అక్కడ సింహం నోట్లకి వెళ్ళి అయితే లోపలికి ఎంటర్ కావాలి. సో ఫస్ట్ అయితే టికెట్లు అయితే తీసుకుందాం. అక్కడ పైన అయితే బోర్డులో రాసి ఉన్నది పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా మాత్రమే ఇది ఓపెన్ ఉంటుందట. తర్వాత అయితే క్లోజ్ అవుతుంది. టికెట్ అయితే 350 పెద్దోళ్ళకట, చిన్నోళ్ళకు 300 అట. ఇక్కడ టికెట్ అయితే మరి ఏజ్ తోటి కాకుండా హైట్ తోటి అయితే తీసుకుంటారట. ఇక్కడ ఏనుగు దంతాలతోటి ఎంట్రన్స్ అయితే వేసిండ్రు. ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళి నడుస్తా అంటే ఎదురుగా మనకు ఆడ సింహం నోరుతోటి కనబడుతుంది కదా. సో అదే ఎంట్రన్స్ అన్నట్టు. అందులోకి వెళ్ళి లోపలికి పోవాలి. సింహద్వారం అంటే నేను ఏమో అనుకున్నా, సింహం నోట్లకి దూరిపోవడం అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. ఎంటర్ కాగానే ఎదురుగా మనకు గణపతి దేవుడు దర్శనం ఇస్తాడు. సో దర్శనం అయితే చేసుకోండి, దేవునికి మంచిగా మొక్కుకోండి. ఆడ టికెట్ వాడు తీసుకుంటాడు. టికెట్ తీసుకొని మనకు లోపల పంపిస్తాడు అన్నట్టు. ఎదురుగా అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా బాలభారతం అయితే ఎలా జరిగిందో వాటన్నిటిని విగ్రహ రూపంలో అయితే మనకైతే చూపెడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి స్కానరు ఇక్కడ స్కాన్ చేసింది అనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ దానికి సంబంధించిన చరిత్ర కానీ మొత్తం అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనకు మహాభారతం గురించి తెలుసుంటే కనుక ఇక్కడ ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్యారెక్టర్స్ అంటే వాళ్ళు ఎవరు ఏంటిది అనేటి ఈ బొమ్మల ద్వారా ఏంటంటే మనం స్టోరీని అయితే అనాలిసిస్ చేయొచ్చు. మనలాంటి తెలియని వాళ్ళకు కూడా ఇక్కడ తెలిసేటట్టు ఇక్కడ చిన్నగా రాశారు చూసారా, తల్లిదండ్రులతో పిన్న వయసులో ఉన్న పాండవులు అని చెప్పేసి. సో అవి మనం ఆ క్యారెక్టర్ను చూసుకోవచ్చు అన్నట్టు. ఇగో ఇక్కడ శకుని, గాంధారి, వ్యాసుని విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ కిందనేమో అన్నీ ఒక ప్లేట్లో ఉన్నాయి కదా. సో అవేందో అంటే ఇక్కడ ఏంటంటే కౌరవులో జన్మించుటనట. కౌరవులు జన్మించేటప్పుడు అట్లా అన్నట్టు అవి. ఇక్కడ ద్రోణాచార్యుని ఆశ్రమంలో కౌరవులందరూ బంతులతోటి ఆడుకుంటూ ఉంటారనమాట. అదే సమయంలో ద్రోణాచార్యుని దగ్గరికి ఏకలవ్యుడు వస్తాడు విలువిద్య నేర్పమని చెప్పేసి. సో అక్కడ ద్రోణాచార్యుడు ఏమంటాడంటే నువ్వు తక్కువ జాతికి చెందినవాడు కాబట్టి నీకు విలువిద్య నేర్పనని చెప్పేసి అంటాడు. సో మట్టి విగ్రహం అయితే ద్రోణాచార్యుని చేసేసుకొని విలువిద్య అయితే నేర్చేసుకుంటాడు ఏకలవ్యుడు. సో ఇదంతా గురువు గమనించి ఏం చేస్తాడంటే ద్రోణాచార్యుడు ఏకలవ్యుని తన బొటన వేలును ఇచ్చేయమని చెప్పేసి గురుదక్షిణ కింద అడుగుతాడనమాట. సో ఆయన తీసిచ్చేస్తాడు. ఎదురుగా గుహ లెక్క అయితే ఉన్నది కదా, ఆ గుహ లోపల ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించే బొమ్మలు, అట్లనే 18 అష్టదశ శక్తి పీఠాలు అనేవి దీనిలో ఉన్నాయట విగ్రహాలు. చూద్దాం అవి ఒక్కొక్కటి. ఇక అష్టదశ శక్తిపీఠాల స్టోరీ ఏంటంటే ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసేటప్పుడు అందరినీ పిలుస్తాడు కానీ కూతుర్ని అల్లుడిని పిలవడు. ఎందుకంటే సతీదేవి తండ్రికి ఇష్టం లేకుండా శివుని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి. అయితే సతీదేవి తన పుట్టింటి వారు పిలవకుండా కానీ యాగానికి వెళ్తా అని అనడంతో శివుడు వద్దని ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని ఆ యాగానికి అయితే వెళ్తుంది. కానీ అక్కడ తండ్రి చేత అవమానానికి గురై ముఖ్యంగా శివనింద సహించలేక ఆ తల్లి అదే యాగంలో అగ్నితో దూకి మరణిస్తుంది. దీంతో ఆగ్రహించిన శివుడు యజ్ఞశాలను మొత్తం ధ్వంసం చేసి దక్షుడు తలనైతే నరికేస్తాడు. అమ్మవారి మృత శరీరాన్ని పట్టుకొని దుఃఖసాగరంలో ఉండి శివుడు జగత్రక్షణ కార్యాన్ని అయితే మర్చిపోతాడు.
భక్తుల ప్రార్థనను మన్నించి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని అయితే ఖండించేస్తాడు. అలా సతీదేవి శరీర భాగాలు 108 ముక్కలై మన భూమి మీదనే పడ్డాయంట. అందులో ప్రధానంగా ఈ 18 అయితే బాగా ముఖ్యమైనవని చెప్పేసి చెప్తుంటారు. ఈ 18 శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలు సేమ్ ఇట్లానే ఉంటాయన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేటి దానికి సంబంధించిన వివరాలు కూడా అక్కడ కింద రాశారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని గజరాజులు అభిషేకిస్తున్నట్టుంది కదా, చూడడానికైతే మాత్రం చాలా బాగుంది. యాజ్ ఈజ్ మన తిరుమల మూల విరాట్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉంది కదా. ఇగో ఈడ 5 తల పాము మీద నాట్యం ఆడుతున్న చిన్ని కృష్ణుడు చూడండి. అది మొత్తం అంతా గోడనే, కాకపోతే ఏంటంటే మంచి పెయింటింగ్ వేసిండ్రు ఆకాశంలో ఉన్నట్టు మేఘాలతోటి. చిన్నప్పుడు సీరియల్లో చూడాలి, ఈ సీరియల్ వచ్చినప్పుడు అలా బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీకు ఇక్కడ కింద ఎల్లో పెయింట్ కనబడుతుంది కదా, అందులో రెడ్ మార్క్ అది ఆరో మార్క్ ఉంది కదా, సో అందులో నుంచి మాత్రమే వెళ్ళాలి. అది కంప్లీట్గా అంటే ఒక రూట్ అనమాట. అది ఇందులో నుంచి వెళ్ళేసి అవన్నీ చూసుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం అనమాట. అదే రూట్లో వెళ్ళాలి మనం. సో ఇదైతే నాగలోకం అట, నాగకన్య నాగలోకం. సో లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ అన్ని పాములు బుస కొడుతున్న శబ్దాలు అయితే వినబడుతున్నాయి. మరి లోపలికి పోతే మరి నిజంగా పాములు ఉన్నాయా ఏంది అర్థమవుతలేదు. సౌండ్ వస్తుంది అంతే, సౌండ్ మొత్తం అంతా. నాగలోకం ఇది, నాగలోకానికి అయితే పోతున్నాం మనం. నాగలోకం కాబట్టి సౌండ్ అట్లే ఉంటుంది. అమ్మ ఇదంతా నాగలోకం, వీళ్ళంతా నాగకన్యలు, మధ్యలో చేపలు కూడా ఉంది. నాగలోకం అంటే నిజంగా నాగలోకం లెక్కనే సెట్ చేసేసిండ్రు మొత్తం అంతా. ఇక్కడ కిందికి వెళ్ళి అయితే స్పీకర్లకి వెళ్ళి సౌండ్ బూస్తమని వస్తున్నాయి. నిజంగా పాము వచ్చినా కూడా తెలిసేటట్లేదు మాకు. చిన్నపిల్లల్ని మీరు తీసుకొని వస్తే చిన్నపిల్లలు అయితే కింద మాత్రం నిలబడరు, వాళ్ళు సంకరన్న ఎక్కుతారు, లేకపోతే నెత్తి మీద నెక్కి కూర్చుంటారు తప్ప, కానీ కింద మాత్రం అస్సలే నిలబడరు ఈ సప్పుడుకు. ఇగో ఇక్కడ నాగరాజు ఉన్నాడు, అందరు దండం పెట్టుకోండి ఒకసారి. ఏమన్నా వరాలు కావాలంటే కోరుకోండి, ఇప్పుడే మళ్ళీ దొరకడు. ఎటు చూసిన పాములు అవే అయితే కనబడుతున్నాయి. నిజంగా పాము వచ్చి దానికి చుట్టుకున్నా కూడా మనకు అసలు ఏర్పడది, గట్లున్నది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే లైటింగ్ మొత్తం అంతా డిమ్ ఉన్నది. అసలు నిజం పాము ఏదో డమ్మి పాము ఏదో అసలు ఏం తెలియదు అనమాట. ఇక్కడ పెద్ద చేప కనబడుతున్నాయి కదా, ఇదేంటంటే రాక్షసుని బారి నుండి వేదాలను రక్షించడానికి కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఏదైతే ఆ పడవ ఉంది కదా, ఆ పడవలో ఈ మునులు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యం అన్నమాట. ఇది మనకు ఎదురుగా కనబడుతున్నది కదా శివలింగం. సో అది వచ్చేసి ఇవి ఇక్కడ రాశారు కదా, శ్రీ రామలింగేశ్వర స్వామి. రామేశ్వరంలో ఏదైతే శివలింగం ఉందో సో సేమ్ అలాగనే ఉంటానమాట రామేశ్వరంలో కూడా. ఇటుపక్కకు గోడకు మొత్తం నరసింహస్వామి ఆవిర్భావం ఎట్లయితే జరిగిందో, అంటే భక్త ప్రహ్లాదుడు పుట్టడం కానీ, నరసింహస్వామి బయటకు వచ్చి ఆ హిరణ్యకశిపుడిని చంపడం కానీ, సో అదంతా అక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మొసలి ఏనుగు కాలును పట్టుకుంటే విష్ణుమూర్తి వచ్చేసి కాపాడిండని చెప్పేసి, సో అదనమాట. ఇది ఇంద్రలోకంలో ఇంద్రుడు శచీదేవితోటి అక్కడ కూర్చొని రంభ, ఊరోసి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ ఇది నృత్యం చేస్తుంటే అక్కడ కూర్చొని వీళ్ళందరూ చూస్తుంటారు అనమాట. ఫెన్సింగ్ అంతా కట్టారు, ఇక్కడ ఏర్పడతలేదు. కానీ మన తమిళనాడు ఏదైతే ఉందో కన్యాకుమారిలో అమ్మవారు ఉంటుంది కదా, కన్యాక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం అది. ఇక్కడ ఉన్న అమ్మవారు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి పీఠం ఉంది కదా, ఆ శృంగేరి పీఠంలో ఉన్న శ్రీ శారదాంబాదేవి అమ్మవారు.
ఇక్కడ గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు చిట్కన ఏళ్ళతోటి ఎత్తాడు చూసినా అవి అదనమాట ఇక్కడ. సో మొత్తం ఇగో ఇక్కడ చూసారు కదా, వేద పురుషులు వాళ్ళ సతులతోటి అంటే వాళ్ళ భార్యలతోటి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన విగ్రహాలు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ పైన రాసక్రీడలని ఉంది కదా, అంటే గోపికలందరూ చెరువులో దిగేసి వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వాళ్ళ బట్టలు తీసుకొని చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు కదా. సో అదనమాట ఇక్కడ. సో ఇది చెట్టు, ఆ చెట్టు మీద ఉన్నాయని బట్టలు. అక్కడ శ్రీకృష్ణుడు కూర్చున్నాడు, అక్కడ కూర్చొని పిల్లను ఊగుతుండు అనమాట. వీళ్ళేమో ప్రార్థిస్తున్నారు అన్నట్టు, మా బట్టలు మాకు ఇయ్యరని చెప్పేసి. ఇక్కడ అశ్వమేధ యాగం సీతమ్మతో అని ఉంది కదా. సీత అరణ్యవాసంలో ఉన్నప్పుడు రాముడు అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చింది. సో దంపతులు చేయాల్సిన యాగం కాబట్టి బంగారంతో సీతమ్మ తల్లి విగ్రహాన్ని అయితే చేయించి యాగం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజ స్వామివారి టెంపుల్ ఉంది కదా. సో ఆ టెంపుల్లో సేమ్ యాసిస్ అలాగనే ఉన్నారనమాట. ఇక్కడ గోవిందరాజ స్వామివారు శ్రీదేవి భూదేవి సహితంగా కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. ఆ మెట్లెక్కైతే పైకి వెళ్దాం, ఏం కనబడుతుందో చూద్దాం. అక్కడ వెంకటేశ్వర స్వామి అయితే కనబడుతున్నాడు, అంటే కింద తిరుపతి నుంచి తిరుమలకి ఎక్కినట్టు ఆ కొండపైకి ఎక్కి ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కనబడుతుంది కదా. ఇక్కడ కూడా సేమ్ యాక్చువల్గా అలానే ఉందన్నమాట. చూడండి, మన తిరుపతిలో ఉన్నట్టే ఉంది. మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడగానే అందరూ ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా స్వర్గంలో ఆ దేవతలందరూ ఇల్లు కట్టుకుంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా ఉంది కదా. చూడండి, చాలా అంటే చాలా, అసలు చూడడానికి కూడా అసలు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుందన్నమాట.